ఫిట్నెస్ ట్రైనర్ అనగానే ఒకప్పుడు ఇదేం ప్రొఫెషన్ అనుకునేవారు, కానీ ఇప్పుడు ఇదే ప్రొఫెషన్ కి డిమాండ్ పెరుగుతోంది. ఫిట్నెస్ ట్రైనింగ్ పై పట్టుంటే చాలు లక్షలు సంపాదించుకోవచ్చు. సిటీలోని కొందరు ట్రైనర్లు మంత్లీ ఇన్కమ్ ఐటీ ప్రొఫెషనల్స్ కంటే ఎక్కువ ఉందంటే వీరికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సక్సెస్ అయిన ట్రైనర్లు స్టార్ సెలబ్రిటీస్ కి వెలిగిపోతున్న వాళ్ళుగా ఉన్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఫిట్నెస్ ఇండస్ట్రీకి మంచి బూమింగ్ ఉంది. ఫుడ్ బిజినెస్ తర్వాత ఫిట్నెస్ బిజినెస్ లోనే గ్రోత్ ఎక్కువగా ఉంది. సిటీ పబ్లిక్ లో హెల్త్ పై అవేర్నెస్ పెరగడంతో అందరూ ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతున్నారు. దీంతో సిటీలోని ఏ జిమ్ సెంటర్ ను చూసినా జనాలతో కలకలలాడుతున్నాయి. దీంతో మల్టీ ఫిట్నెస్ సెంటర్లపై కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు బిజినెస్ మ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిటీలో పెరుగుతున్న ఫిట్నెస్ సెంటర్ల వల్ల ట్రైనర్లకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో ఆసక్తి ఉన్న వాళ్లు ఈ రంగంలో ప్రముఖ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుని ట్రైనర్లుగా మారుతున్నారు. ఇందులో ఐటీ ప్రొఫెషన్ వదులుకొని వచ్చిన వాళ్లు సైతం ఉంటున్నారు. ఇంకొంతమంది పేద క్రీడాకారులు సైతం ఫిట్నెస్ ట్రైనర్లుగా మారిపోతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఒక్కో జిమ్ లో దాదాపు 10 నుంచి 20 మంది ట్రైనర్లు పనిచేస్తారు. వారికి వేల రూపాయల్లో జీతం చెల్లిస్తూనే క్లయింట్లు పే చేసే డబ్బుల్లో పర్సంటేజ్లు కూడా ఇస్తున్నారు పలు ఫిట్నెస్ సెంటర్ల నిర్వాహకులు. బాడీ బిల్డింగ్ నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి ఫిట్నెస్ ఫీల్డ్ ఉన్నా. నేను కాలేజ్ టైం నుంచి పవర్ లిఫ్టింగ్ చేస్తుండే ఓయూ నుంచి. సో అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఫిట్నెస్లో వచ్చిన. బాడీ బిల్డింగ్ వచ్చి ఒక 5 ఇయర్స్ నుంచి చేస్తున్నా. రీసెంట్లీ సఫీ సమీ అని కాంపిటీషన్ ఉండే, దాంట్లో పార్టిసిపేట్ చేస్తే బ్రౌన్స్ మెడల్ వచ్చింది. ఇక బాడీ బిల్డింగ్ ఫైనాన్షియల్ చాలా టఫ్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ చాలా. డైట్కి మళ్ళీ ఈ సప్లిమెంట్స్ కానీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. చాలా డెడికేట్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా, కంటిన్యూస్ ఉండాలా వర్కౌట్కి. ఇంకా అన్ని ఇడ్చుకోవాలా. ఒట్టి బాడీ బిల్డింగ్ అంటే అన్ని ఇడ్చుకోవాలా. దీని మీద డైట్ వర్కౌట్స్ మీద ఫోకస్ ఉంటుంది. చాలా BFI సర్టిఫై అయినా నేను 6 ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నా. అంటే ఫిట్నెస్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే క్లయింట్ని చేంజ్ చేయాలి, వాళ్ళకి మోటివేషన్గా ఉండాలని నాది గోల్. ఎప్పుడు ఎక్సర్సైజ్ అంటే నాకు చాలా ప్రాణం. ఒకే ఆఫీస్ లో సిస్టమ్ ముందు కూర్చొని గంటలు గంటలు వర్క్ చేయడం కంటే నచ్చిన పనిని ఎంజాయ్ చేస్తూ చేయడమే హ్యాపీగా ఉంటుందంటున్నారు ట్రైనర్లు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ క్లయింట్లకు సరైన ట్రైనింగ్ ఇస్తే గంటకిన్ని వేల చొప్పున సంపాదించుకోవచ్చు అంటున్నారు. ఇక సెలబ్రిటీలకు ఫిట్నెస్ ట్రైనర్లుగా పనిచేస్తే లక్షల్లో చెల్లింపులుంటాయంటున్నారు. ఇప్పటికే సిటీలో ఫిట్నెస్ ట్రైనర్లు సెలబ్రిటీలుగా మారిన వారు చాలా మందే ఉన్నారని చెబుతున్నారు. అయితే అందరి పరిస్థితి ఒకేలా లేదంటున్నారు మరికొంతమంది ట్రైనర్లు. ట్రైనర్స్ గ్రోత్ ఎట్లుంటుందంటే సో వాళ్ళకి ఇండివిజువల్గా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. సో గ్రోత్ పరంగా కానివ్వండి, డే టు డే లైఫ్లో. సో బికాస్ దే హ్యావ్ టు బీ వెరీ డిసిప్లైన్డ్ అండ్ అర్లీ మార్నింగ్ లేవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్ ట్రైనర్స్లో లైక్ దెర్ ఆర్ డిఫరెంట్ ఫిట్నెస్ కేటగిరీస్లో, డిఫరెంట్ స్పోర్ట్స్లో డిఫరెంట్ ట్రైనర్స్ ఉన్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఇప్పుడు జిమ్ పరంగా ఇప్పుడు బాడీ బిల్డింగ్ కానివ్వండి, వేరే ఆర్ఎల్స్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఫిజిక్ అథ్లీట్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు పర్సనల్ ట్రైనర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రైనర్ వాళ్ళ లైఫ్ కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. వర్త్ఫుల్ ట్రైనర్లతో పాటు స్పోర్ట్స్ పర్సన్స్ కు, ఫిజియోథెరపిస్టులకి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. చాలా మంది VVIPలు, సినిమా హీరోలు వాళ్ళ ఇంట్లోనే స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారని, ఇందుకు గంటకి వేల రూపాయల్లో చెల్లిస్తున్నారంటున్నారు. బడా స్టార్లు సైతం ఫిట్నెస్ ట్రైనర్లకి రెడ్ కార్పెట్ వేస్తున్నారని చెబుతున్నారు. సినిమా షూటింగ్ టైంలలో వాళ్లతో పాటు విదేశాలు తిప్పుతున్నారని తెలిపారు.